హలో అండి, నమస్తే. ఈరోజు పుదీనా టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి ముందుగా పుదీనా కాడలు లేకుండా తీసుకోవాలి, అలాగే ఉల్లి తరుగు కూడా తీసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుంచి 12 పచ్చిమిర్చి వాష్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని నూనెలో వేసి వేయించుకోవాలి. ఇలా వేగినటువంటి పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే వాష్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనము వాష్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల తరుగును కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినటువంటి పుదీనా ఉల్లికాడల తరుగును ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ చేసుకుందాము. ఈ ఆయిల్లో మనము 4 టమాటా ముక్కలను వేసి వేయించుకుందాము. అలాగే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. అలాగే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పల్లీలను యాడ్ చేసి దూరగా వేయించుకుందాము. ఇలా దూరగా వేగిన పల్లీలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు వేసుకొని ఫైన్ పౌడర్లా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కుక్ అయ్యాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. టమాటా ముక్కలు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పల్లీలు మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకే మనం వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే వేయించుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే వేయించిన పుదీనా ఉల్లికాడ తరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనా చట్నీని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకుందాం. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. అంతే అండి, చట్నీలోకి తాలింపు రెడీ అయిపోయింది. దీన్ని మన చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.